పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరుస సన్నాహక సమావేశాలతో కారు జోరు మీదుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ప్రతిరోజు మీటింగ్లు జరుగుతున్నాయి. ఈ సమావేశాల ఎజెండా ఒకటే, లోక్సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి, తెలంగాణ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని చాటి చెప్పాలి. అందుకోసం పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్న కేటీఆర్ స్వయంగా నేతలు కార్యకర్తలతో 1-to-1 మీట్ అవుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఆరా తీస్తున్నారు. అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ బలోపేతంపై క్యాడర్కు కేటీఆర్ కీలకమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేని చోట తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ వాయిస్ను లోక్సభలో బలంగా వినిపించే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఇదే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటూ కేటీఆర్ సూచిస్తున్నారు. అందులో భాగంగా కాసేపట్లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన సన్నాహక సమావేశం జరగనుంది. లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ మీటింగ్కు తరలివచ్చారు. ఇక మల్కాజ్గిరి లోక్సభ సన్నాహక సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందజేస్తారు. వంశీ, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి సంబంధించి కూడా ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు కూడా నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. నేడు ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాల సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుందని కూడా మనం చెప్పాలి. ఇప్పటికే మాజీ మంత్రులు అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అటు ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఇప్పటికే తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా పలువురు సీనియర్ నాయకులు కూడా ఇప్పటికే తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, భారీగా ఏదైతే కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. వివిధ నియోజకవర్గాలు అంటే పార్లమెంట్ ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. జనవరి 3వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ సమావేశాలు నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వచ్చేటటువంటి కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకుల నుంచి కూడా పలు సూచనలు కూడా స్వీకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి లోక్సభ స్థానాలు అత్యధికంగా గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా అటు కార్యకర్తల నుంచి కావచ్చు, ముఖ్య నాయకుల దగ్గర నుంచి కూడా పలు సూచనలు సలహాలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశానుసారం ఏదైతే ఈ సన్నాహక సమావేశాలు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఈరోజు జరిగేటటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే అందరు నాయకులు కూడా చేరుకున్నారు. కాసేపట్లో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మమత. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.